లేదండి, కాదండి ఎందుకు కాదే అన్నాడు. అయ్యో కాదండి, ఆ మంత్రం మన ఊరు దాటిపోయింది, దగ్గర పిల్ల దాటిపోయింది ఆ మంత్రం. ఓషిది దుంపగా ఇదా ఎందుకు ఇలా జరిగిందని భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుకుంటున్నాడు. సమయంలో ఉంటారండి, ఉరి తీశారు. భర్త శవంపై పడిపోయింది, కాళ్ళ వెళ్ళబడి ఏడుస్తుంది. అట్లాంటి సమయంలో ఆ బిడ్డను కూడా ఏం చేస్తుంది, అమ్మా ఏం చేయాలి, ఇంకా ఇంకా చచ్చిపోమంటారా స్వామి, నేను చచ్చిపోతానండి. ఉండవమ్మా, 2 కోరికలు మాత్రమే తీర్చావు, ఇక 3వ కోరిక ఉంది, నా 3వ కోరిక కూడా తీర్చమ్మా అన్నాడు స్వామి. ఏమిటది? ఒక కోరిక తీరిపోయింది, ఇది 2వ కోరిక తీరబోతుందండి. 2వ కోరిక ఏమిటి అంటే, నీ భర్త చేసిన పనికి నా బిడ్డ ఆలయం వెళ్ళి 10 ఖడ్గంతో పొడుచుకొని చచ్చిపోదామనుకుంటున్నాను.